అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి గుంటూరులో అయితే ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మా బావగారులను అయితే కలవబోతున్నానండి. వెళ్ళి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉండే ఊరు. ఎప్పటి నుంచో ఒకసారి మా ఇంటికి రా, మమ్మల్ని కూడా వీడియోలో చూపిస్తే బాగుంటుంది కదా అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కుదిరింది. నేను గత కొన్ని రోజుల నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు. ఏదో ఒక వీడియో తీసినట్టు ఉంటుంది, అలాగే మన ఛానల్ కొంచెం యాక్టివ్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు గుంటూరులో ఉంది, ఎందుకంటే గత వీడియోలో కూడా చెప్పాను, మన కాలు అయితే బాగాలేదు. దానికి సంబంధించి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. నాతో పాటు నా చిన్ననాటి స్నేహితుడైన నాగుని కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, నేను యాక్చువల్గా కార్ డ్రైవింగ్ క్లాసెస్ అయితే తీసుకున్నానండి. వాళ్ళు ఏంటంటే రోజు 7 కిలోమీటర్లు నన్ను సిటీలో తిప్పి చూపిస్తారు. మా బావ వాళ్ళ ఇల్లు ఒక 10 కిలోమీటర్లు ఉండిద్ది కదా. నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి అదే కార్లో ఓసీలో మా బావ వాళ్ళ ఇంటి వరకు నేను డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోతాను. వెళ్ళేదారిలో వాళ్ళకి ఏమైనా తీసుకొని వెళ్దాంలే అండి. ఇంక వెళ్ళిపోదాం. బయట కారు వెయిటింగ్, మన ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకుంటారనమాట. ఇంక ఇదే కారు. మాస్క్ ముఖ్యం బయట. మస్తాన్ గారు రెడీనా? మొత్తానికి కారు నేర్పించేస్తున్నారు నాకు. స్టీరింగ్ తిప్పేస్తున్నారు. అసలు మీతో మామూలుగా ఉండదండి. ఇప్పుడు ఏం నొక్కాలండి? ఫస్ట్ ఇదే కదా. ఓకే, నొక్కాను. ఓ లేచిందేంటి? క్లచ్ నొక్కానండి. క్లచ్ నొక్కాను. కారు చాలా కష్టం అండి, అది అనుకుంటాం. వదిలాను. ఈ స్టీరింగ్ ఇక్కడ తిప్పాలి. సిగ్నల్ ఓకే. కారు నడపడం నిజంగా చాలా కష్టం, ఏదో అనుకుంటాం. ఇప్పుడు ఏం లేదండి, పనిలో పని. ఇప్పుడు కారు వేసుకొని వెళ్తున్నాం కదా మా బావాళ్ళ ఇంటికి. వెళ్ళేదారిలో 4 తీసుకొని వెళ్దామని వస్తువులు. పర్ఫ్యూము, అత్తర్ అంటాం కదా మనం, అదొకటి. మా బావగారికి ఒక అల్జోడు. ఎక్కడండి ఇంత పెద్ద గుంటూరు మహానగరంలో పర్ఫ్యూమ్లు కరువు అయిపోయింది? ఎంత? 50? ఏం తగ్గదా? ఇంకా 20 రూపాయలు తగ్గించుకో బాబాయ్. ఒక 10 రూపాయలు తగ్గించుకో. కానీ బాబాయ్ వస్తులే 40. 2 తీసుకుంటా. 80 చేసుకో. ఏం బాబాయ్, నాకు డిస్కౌంట్ కూడా డబ్బులు తక్కువ ఉన్నాయి. చూడు ఎంత, 90 తీసుకోలే. కానీ 2 ఇంకోటి ఇచ్చేసి. బాగుండిద్దా? ఇవ్వండి బాబాయ్, ఇంకోటి ఇవ్వండి. వేరే ఫ్లేవర్ ఏమైనా ఉందా? సరే ఇవ్వండి, 2 ఇవ్వండి. థ్యాంక్ యూ బాబాయ్. బాగుంటుందా నాతో? మీరు రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటారా లేదా ఎట్లా? బాగుంది. మస్తాన్ గారికి ఒక గ్లాస్ వాటర్. తాగండి పర్లేదు, ఏం కావాలి, తాగండి. మా సంతృప్తి కోసం అంతే. మొత్తానికి పర్ఫ్యూమ్ అయితే తీసేసుకున్నాం అన్న. మా అక్కాయికి దుబాయ్ పర్ఫ్యూము. ఇప్పుడు కళ్ళజోడు మా బావకి మంచిది. అది బాగుంది. ఎక్కడ దొరుకుతాయి అన్న? చూద్దాం, ఎక్కడో ఉంటాయి మామూలుగా. లైఫ్లో ఇవన్నీ మనకి మెమరీస్. డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్తున్నామనే కానండి, మనకి ఏదైనా డ్రైవింగ్ నేర్పించే వాళ్ళని బట్టి ఉండిద్ది. లక్కీగా మస్తాన్ గారు అయితే దొరికారు. మనం స్టీరింగ్ ఏటైనా తప్పు తిప్పుతున్నా కానీ ఆయన సరి చేస్తున్నారు, మంచిగా నేర్పిస్తున్నారండి. చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు పర్సన్ కూడా. ఇలాంటి వాళ్ళు ఉంటే మనం తొందరగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఒక కర్ర కొనాలి, ఎందుకంటే అక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉంటాడు మా బావాలతో పాటు. ఈ వయసులో ఆయనకి ఒక కర్ర ఉందనుకో, సపోర్ట్ ఉండిద్ది నడవడానికి. అందుకు వెళ్ళేదారిలో ఇక్కడ కర్రలు కనపడి. ఏమండి, ఇది కర్ర ఉంది కదా, కావాలి, ఇస్తారా? అంటే ఎంతో కొంత డబ్బులు తీసుకోండి. అవునా? అంటే పెద్ద ఆయన ఉన్నారు, కర్ర ఈ మధ్యలో ఎక్కడ దొరకవు కదా, అందుకని ఎంతో కొంత డబ్బులు ఇస్తాము. ఎంత? 100 రూపాయలు ఉంటుందా? సరే 200 తీసుకోండి. పట్టుకోండి, ఒక్కరే నాకు కావాల్సింది. ఇది తీసుకుంటానా?
సరే ఇది తీసుకుందామా? ఇది తీసుకుంటాలే. థ్యాంక్ యూ. పర్లా ఉంచండి. వచ్చేసి ఏం లేదు, పాప ఆవిడ కష్టపడుతుంది. కొన్నిసార్లు మనం చేసే పనులు సిల్లీగా ఉంటాయండి. లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఏమండి, దిండి ఒకటి కావాలి తక్కువ రేట్లో. ఇంకేమైనా డిస్కౌంట్? 80 రూపాయలు కానీ వస్తుంది. సరే థ్యాంక్స్ అండి, బాగుంది అండి. ఏం లేదండి, మా అమ్మమ్మ ఉంది అక్కడే, మా బావలతో పాటే ఉంటుంది. ఈ వయసులో ఆవిడకి మంచి నిద్ర కావాలంటే దిండు కావాలి. అంతమించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు? అది లోపల పెట్టి. మస్తాన్ గారు, మీ పుణ్యం అంటే అన్నీ కొనేస్తున్నాం, ఎంతో సహాయం చేస్తున్నారు, ఎప్పటికి మర్చిపోలేను. ఇప్పుడు కళ్ళజోడు కొనాలి మా బావకి. దొరకాలనుకోండి, అది కూడా అంతా దొరికితే బాగుండు. ఇక్కడ ఈ కళ్ళజోళ్ళు దొరుకుతాయి అంటారా? థ్యాంక్స్ అండి. కావాలి ఒకటి, నా సైజు కాదు ఇది. సరే అండి, మేమైతే ఇంకా పేరేచర్లు వెళ్ళిపోయి ఆ కార్ అదంతా చూసుకుంటామండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు. నా అయితే మరి 3 క్లాసులు 4 క్లాసుల కింద రాసుకోండి. థ్యాంక్స్ అండి, ఉంటానండి. అరే ఇప్పుడు బావకి కళ్ళజోడు కొనాలి కాబట్టి మనం పేరేచర్ల సెంటర్ వెళ్ళిపోదాం. ఆటోలో వెళ్ళిపోయి తీసుకొని మళ్ళీ వెనక్కే వద్దాం. పేరేచర్లు వస్తారా? ఎంతనా? 20. నువ్వు ఈ ఆటో ఎక్కి, నేను ఆటో ఎక్కుతా. ఇద్దరికి మనం ఇచ్చినట్టుండేది, హెల్ప్ చేసినట్టుండేదిగా. ఇద్దరికి సపోర్ట్ ఇచ్చినట్టుండిద్ది. బ్రో కొంచెం సౌండ్ తగ్గి. పేరేచర్లో కళ్ళజోడు దొరుకుతాయా? నిజంగా ఎంత మంచోళ్ళు బ్రో మీరు. ఆటో సర్వీస్ 20 రూపాయలకి తీసుకెళ్తా, డైరెక్ట్గా మమ్మల్ని కళ్ళజోళ్ళ దగ్గర దింపేస్తారు. ఏ కళ్ళజోళ్ళు బాబాయ్? కళ్ళజోళ్ళు ఎక్కడ? ఓ బయట ఎక్కడ ఉండవా? ఫోన్లే, మంచి లొకేషన్కే తీసుకొచ్చారు. ఇదిగో నా ఇద్దరి మీద 50 రూపాయలు తీసుకోండి. కళ్ళజోడు ఎక్కడ దొరకట్లేదు. అక్కడ దింపిన మొబైల్ షాప్లో కూడా కళ్ళజోడు ఏం లేదు. ఇప్పుడు కళ్ళజోళ్ళు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఎవరినైనా అడగాలి. ఎల్లకి బావ దగ్గరికి వెళ్తున్నావు, కళ్ళజోడు కూడా లేకపోతే బాగుంటుంది కదరా. బావ మొహంలో ఆనందం చూడాలి కళ్ళల్లో. అన్నా ఇక్కడ కళ్ళజోళ్ళు ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ దొరకవా పేరేచర్లో? దిగి 300 మీటర్స్ అంటే కిలోమీటర్లు ఉంటుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రోడ్ సైడ్ అన్నట్టు. ఎంత 100 రూపాయలు దొరుకుతాయా? 100 రూపాయలకి అక్కడికి వెళ్తాం అయితే. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ నుంచి 1 కిలోమీటరేగా, ఎందుకు ఆటో, ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్తే పోయిద్దని చెప్పి అడుగుతున్నాను. ఎవరు ఇవ్వట్లేదండి. లిఫ్ట్లు కూడా కొంచెం కష్టమే మన సైడ్ కూడా. ఇక ప్రయత్నాన్ని వదలలేదు. ఇక ఫైనల్గా ఒక మహానుభావుడు అయితే లిఫ్ట్ ఇచ్చాడండి. ఓకే, మొత్తానికి సాధించాం. ఎంత అండి కళ్ళజోడు? 100. డిస్కౌంట్ ఏముండదా? ఏది బాగుంటుంది ఎండకి? మంచి కలర్ఫుల్ ఉండాలి. మా బావగారికి బ్లాక్ అయింది, కొంచెం పెద్ద ఫేస్ అండి. బాక్స్ ఏమైనా ఉందా? ఒక కవర్లో పెట్టిచ్చేసేయండి. ఎంత ఇవ్వమంటారు? 80 చేసుకోవచ్చు కదా. ఎక్కడ 80 కొట్టినా? ఓకే, 80 కొట్టేస్తున్నా. సిగ్నల్ తక్కువ అనుకుంటా ఇక్కడ బాగా. అయిపోయింది, చూసుకోండి. దాదా డబ్బులు లేవా? ఫోన్పే లేదా? ఏమైంది? పర్లేదులే, మీ మంచిదనానికి. అయ్యి బ్రో, డబ్బులు లేవుగా మరి మన దగ్గర. మార్కెట్ నుంచి వచ్చి చుట్టుకొని రావద్దా? మార్కెట్ నుంచి వచ్చి రోడ్డు చుట్టుకొని రావాలిగా. మొత్తానికి కళ్ళజోడు కొనేసాం. అంటే డిస్ప్లే ఉంది కదా, కొంచెం మట్టిగా ఉంది. పర్లేదులే, కవర్ ఇచ్చారుగా. నిజంగా ఆవిడ చాలా మంచిదండి, కళ్ళజోళ్ళు అమ్మే ఆవిడ. ఆవిడ ఏంటంటే మనకి 80 అడిగింది, డిస్కౌంట్ ఇచ్చింది.
వాళ్ళకి ఏం మిగిలిది చెప్పండి పాపం దాంట్లో, అందుకే 180 కొట్టేసా. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వనంటే కనుక 100 కొట్టేవాడిని. బాబాయ్ ఏంటి అసలు మనకి పరిస్థితి? ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరు ఇస్తారు లిఫ్ట్ మనకి? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అదే లిఫ్ట్ కోసం చూస్తున్నాం, ఎవరిని లిఫ్ట్ ఇస్తే బాగుండు. మంచిదనం లేదన్న, ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లా. సర్లే కానీ వేరే చర్యలో గోళీలు ఎక్కడ దొరుకుతాయి? మా బావోళ్ళు ఇంటికి వెళ్తున్నాను, పిల్లలు ఉంటారు కదా, గోళీలు తీసుకెళ్దామని. ఆడుకుంటారు కదా. ఇదిగో అన్న. లేదు పర్లే, ఏముందిలే కానీ మంచితనానికి. బాబాయ్ ఎప్పటి నుంచో మా బావాళ్ళ దగ్గర పని చేస్తున్నావు, నీకోసమే కర్ర తెచ్చా. ఈ వయసులో కావాల్సింది ఏంటి? నడవడం. నడవాలంటే సపోర్ట్ ఉండాలి, అందుకే నీకోసం కర్ర. చాలా ఖరీదు పెట్టుకున్నా, జాగ్రత్త వాడుకో. నచ్చిందా? సరే మంచిగా చేసుకో. నీకే కర్ర చేస్తలే. బాయా. అమ్మమ్మ బాగున్నావా? ఇదిగో నీకోసమే దిండి తెచ్చా, పట్టుకో పట్టుకో. ఈ వయసులో కావాల్సింది ఏంటంటే, లోపలికి రా, లోపలికి రా. ఈ వయసులో కావాల్సింది ఏంటంటే మంచి నిద్ర. దిండు ఉంటే మంచిగా నిద్రపోతామని చెప్పి దిండి తెచ్చా. ఇదిగో నీకే, పట్టుకో పట్టుకో. అది అది నీకు పోతే నీకు. బాబు ఎప్పుడు వస్తాడు? ఎక్కడ? ఇప్పుడు కాదులే, తర్వాత చూస్తాం. ఇదిగో నీకోసం దుబాయ్ నుంచి పర్ఫ్యూమ్లు, బాగుంటుంది చూడు, జాగ్రత్త వాడుకో, మంచి స్మెల్ వస్తాయా. బావేడి అసలు మన వాళ్ళ మర్యాదలే వేరు. ఇంటికి వస్తే థ్యాంక్ యూ. నేను రైస్ తినట్లా ఈ మధ్య, కొంచెం ఆపేశాను. చికెన్ నాకు స్పెషల్. లైక్ చేసే బాబాయ్. ఇన్ని స్పూన్లు ఉన్నాయి కానీ చేతితో తింటే ఆ మజానే వేరు కదా. ఎలా ఉంది రుచి? ఇదిగో ఈవిడే మా అక్క, ఎప్పటి నుంచో వీడియోలో చూపించని అడుగుతున్నారు. బాగున్నావా బావేడి? ఇంకా రాలా, ఆయన వస్తే ఆయన కూడా చూపించేద్దాం. బావా బాగున్నావా? ఇది బావ నీకోసం కళ్ళజోడు కొన్నా. పెట్టుకో, వాడినంతకాలం వాడు, ఏముంది నీకే. బాగుందా? చెవుల్లో పెడతాను. బాగుందా? కష్టపడి కొన్నా బావ నీకోసమే. అమ్మ ఎక్కడుంది? ఇదిగో ఆవిడ ప్రశాంతంగా ఉండడం కోసం ఆవిడ కోసం ఒకటి తెప్పించా. అయిపోయింది తినేసి. ఇదిగో ఇదిగో ఇది మీ అమ్మగారికి, మళ్ళీ వేసుకోమని, ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఇచ్చేసాగా పర్ఫ్యూమ్లు. మా బాబాయ్ ఎంత ఎదిగినా కానీ డౌన్ టు ఎర్త్లో ఉంటాడండి. చూశారు కదా, ఎంత పెద్ద ఇల్లు పెట్టుకొని కూడా కింద కూర్చొని తింటున్నాడు. మా బాబాయ్ ఏంటంటే మొదట్లో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడే ఇంకా మా అక్కయ్యని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతా ఇప్పుడు ఏంటంటే ఒక క్యాటరింగ్, ఆయన కింద ఒక కారు, అదే ఒక 6 మందికి జీవనోపాధి కల్పిస్తా మంచి స్థాయిలో అయితే ఉన్నాడు. రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నావు, నిజమేనా? ఎలా చదువుతుంది? బానే. సూపర్. ఇది బావ, పర్లేదు. ఇవన్నీ మన జ్ఞాపకాలు. పిల్లలు ఆడుకుంటారని చెప్పి ఒక 20 గోళీలు తెచ్చా. నాకే చూస్తారు ఏమనిపించారు, మళ్ళీ ఏం చేయాలంటారు కదా. చెరువు 10 గోళీలు అదే పెట్టుకో బాగుంటుంది.
నువ్వు పర్ఫ్యూమ్ వాడు చాలా బాగుంది. దీన్ని అమ్మకి ఏడు అమ్మ మీద ఢిల్లీ లేదు కదా అమ్మ నీకు. బాగానే మంచి కొండలన్నీ కనపడుతుంది. గోళీలు పైన నీళ్ళు తీసుకోబో. తెచ్చా నీకు లాషియాకి గోళీలు తెచ్చి ఆడుకుంటారండి. అదే మాకు ఆడుకునే గోళీలు. ఎవడికి తెలుసు చిన్నపిల్లలు అయ్యి ఆడుకుంటారని చెప్పి తెచ్చా. మంచిగా చదువుకో అన్న. ఇడ్లీలో మైదా పిండి ఏమైనా కలుపుతున్నారా? లేదుగా. ఓకే సరే బావా, ఇంకా మరి సెలవు తీసుకుంటున్నాను. బాగుంది మొత్తం, చాలా బాగా సెట్ చేసుకున్నావు. లైఫ్లో చాలా బాగా పైకి వచ్చావు. ఎక్కడ వ్యవసాయం, ఎక్కడ ఇవన్నీ, అసలు మంచిగా చూసుకుంటున్నాడా బావా? సరే మంచిగానే చూసుకుంటాడులే మా బావ, బంగారం. సరే బాగుంది బావ మొత్తం. ఆల్ ది బెస్ట్. బోర్డా? సరే రా ఒకసారి రా, బోర్డు దగ్గరికి వెళ్దా. రా బావ, ఏం కదా లే. నువ్వే కదా బావా, మామూలుగా పెట్టలేదుగా. బాగుంది. నవ్యశ్రీ టిఫిన్ సెంటర్ క్యాటరింగ్. అంతేలే, ఎంత బావైనా కానీ ఆయన వ్యాపారం ఎంతో కొంత కొంచెం ప్రమోట్ అయిద్దని చెప్పి ఆయన. ఓకే, హ్యాపీనా బావా? సంతోషమా? సరే జాగ్రత్త. నేను అందరికీ చెప్పేదే మీకు చెప్తాను. మీ పని మీరు నిస్వార్థంగా చేసుకోండి, జీవితంలో పైకి రండి ఇలాగే, అంతే. ఎంతోమందికి ఉపాధి కల్పించాలి బావా. సెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ కలుద్దామా? బాయ్ బాయ్. సరే ఉంటాను అయితే, ఇంకా జాగ్రత్త. బాయా, మంచిగా చదువుకో. బాయ్ బాయ్ బావా, ఉంటానా? ఆటో వచ్చేసింది, ఎక్కేసి వెళ్తున్నా. కళ్యాణ్ పెట్టుకో బావ, బాగుంటుంది. సరే సరే బాయా. నమస్తే అన్న. నమస్తే 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 అన్న.